భారత్ అలాగే ఇంగ్లాండ్ మధ్య రెండవ వన్డే కటక్ వేదికగా జరిగింది. అయితే ఒడిశా కటక్లో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే రోహిత్ శర్మ అదిరిపోయే సెంచరీతో రాణించిన నేపథ్యంలో సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తిలకించడానికి ఒడిశాకు సంబంధించిన ముఖ్యమంత్రి మోహన్ చరణే కాకుండా ఒడిశాకు సంబంధించిన చాలా మంది ముఖ్య అతిథులందరూ కూడా వచ్చారు. ఈ సందర్భంగా భారత జట్టు సాధించిన విజయం పైన ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా రోహిత్ శర్మపై ప్రత్యేకమైన పొగడ్తల వర్షం కురిపించారు. నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా వచ్చిన మోహన్ చరణ్ నియామకమైన సంగతి తెలిసింది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో స్టేడియంలో చాలాసేపు చాలా హుషారుగా ఆయన గడిపారు. గడపడమే కాకుండా నేను మీ ఫ్యాన్ని, నేను మీకు పెద్ద అభిమానిని, మీకోసం నేను ఏదైనా ప్రత్యేకంగా ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, మీకేం కావాలో చెప్పండి అంటూ అడగడం జరిగిందట. అయితే ఇద్దరు కలిసి ఫోటోలు దిగిన తర్వాత రోహిత్ శర్మ, మీరు నాకు బహుమతి ఇవ్వాల్సింది నాకు మాత్రమే కాదు, మా జట్టు మొత్తానికి. అందుకని మా జట్టు మొత్తం అంతా కూడా ఈరోజు ఒరిస్సా సాంప్రదాయానికి సంబంధించిన రుచులను భోజనంగా స్వీకరించాలనుకుంటున్నాం. మా జట్టు, మా స్టాఫ్ మెంబర్స్ ఇలా ఎంతోమంది ఈరోజు మా గెలుపుకు సహకారం అయ్యారు. వాళ్ళందరితో కలిసి మనం ఈరోజు రాత్రి విందు ఎందుకు చేయకూడదు అని అడిగితే దానికి మురిసిపోయిన ఒడిశా సీఎం అలాగే కానివ్వండి, ఇది మీ గిఫ్ట్ అనుకుంటున్నాను అంటూ చెప్పడం జరిగిందంట. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.